స్వాగతం. ఈరోజు మన దగ్గర ఆహ్, నిజంగా ఒక ఆసక్తికరమైన కథనముంది. అవును. ఒకవైపు హాస్యనటుడు జోష్ గోండెల్మాన్ గుసగుసల గురించి చెప్పిన కొన్ని విషయాలున్నాయి. తనకి వాటితో ఉన్న సంబంధం. అంటే కొంచెం మిశ్రమ భావాలన్నమాట. హ్మ్. మరోవైపు ఒక కొత్త ఊరికొచ్చిన ఒక అమ్మాయి కథ. స్నేహితుల కోసం ప్రయత్నిస్తూ అనుకోకుండా ఒక పెద్ద గొడవలో ఇరుక్కుంటుంది. అలాగా? అవును. సో ఈ రెండింటినీ కలిపి చూద్దాం. గుసగుసలు అసలు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాయి, అవి మన సంబంధాల్ని ఎలా మారుస్తాయి, ముఖ్యంగా ఈ ఇరుగు పొరుగు కథలో అసలేం జరిగిందో కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే గుసగుసలు అనగానే మనకు సాధారణంగా ఏమో చిన్న విషయాలు, పనికిరాని మాటలు అనిపిస్తుంది. అవును, టైంపాస్ లాగా. అంతే. కానీ సామాజిక శాస్త్రవేత్తలేమంటారంటే ఇవి సమాజంలో సమాచారాన్ని, కొన్నిసార్లు అది తప్పైనా సరే స్ప్రెడ్ చేయడానికి, లేదా కొన్ని రూల్స్ పెట్టడానికి, బంధాలు కట్టడానికి, కొన్నిసార్లు తెంచడానికి కూడా ఒక సాధనం లాంటివి. ఈరోజు మన దగ్గర ఉన్న దాంట్లో గొండెల్మ్యాన్ అనుభవాలు, మళ్ళీ ఆయన చెప్పినట్టు పాజిటివ్ గాసిప్ అంటే మంచి గుసగుసలు కూడా ఉంటాయా, వాటి గురించి తెలుసుకుంటాం. ఇదంతా ఆ రెండో కథ, జార్డన్ కథకు మంచి నేపథ్యం ఇస్తుంది. అవును. గోండెల్మ్యాన్ చెప్పిన తీరు అది చాలా నిజాయితీగా అనిపించింది నాకు. ఒకవైపు వాటిల్లో ఉండే సరదా, ముఖ్యంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, ఆయనే అన్నట్లు షిట్ టాక్, దానిలో ఉండే ఆకర్షణను ఒప్పుకున్నాడు. కాని అదే సమయంలో దానివల్ల వచ్చే ఇబ్బంది, ఆ గిల్ట్ ఫీలింగ్ గురించి కూడా మాట్లాడాడు. ఆయన చెప్పిన ఇంకో పాయింట్ నన్ను ఆలోచింపజేసింది. మంచి గుసగుసలు అంటే ఆ పాజిటివ్ గాసిప్ తనదాకా రాదని ఆయన ఫీల్ అవ్వడం. అవునా? ఎందుకని? ఎందుకంటే ఇతరులు తనని ఏమో సున్నితంగా సెసేమ్ స్ట్రీట్లోని గ్రోవర్లాగా కొంచెం అమాయకంగా చూస్తారని, అందుకే అలాంటివి తనతో పంచుకోరేమో అని ఆయన అనుమానం. ఇది అంటే చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంటే మనం ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నామో దాన్ని బట్టి మనకొచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్టర్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా. ఒకరిని గాసిప్ కింగ్ అనుకుంటే ఒకలాంటి చెప్తారు, అమాయకుడనుకుంటే దాచేస్తారేమో. ఇది నమ్మకం, సాన్నిహిత్యం లాంటి వాటిని కూడా చూపిస్తుందేమో కదా. నిజమే. ఇక్కడే మనం గుసగుసలకు, వదంతులకు మధ్య తేడా కూడా చూడాలి. గోండెల్మాన్ కూడా దీన్ని టచ్ చేశాడు. గుసగుస అనేది అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. కాని ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి గురించి కొంచెం రహస్యంగా చెప్పేది. చెప్పే విధానం ముఖ్యమంటారా? అవును. ఆ విధానమే దాన్ని గాసిప్ చేస్తుంది. అదే వదంతి అయితే అది చాలా వరకు ఆధారాల్లేనిది, అలా గాలికి వ్యాపిస్తుంది. మరి సానుకూల గుసగుసలు అదేదో వింతగా ఉంది. గాసిప్ అంటే నెగటివ్ కదా సాధారణంగా. మనం అలాగే అనుకుంటాం. కాని గోండెల్మాన్ చెప్పినట్టు ఒకరి గురించి మంచి విషయాలు, వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్లు లేనప్పుడు ఇతరులతో పంచుకోవడం, అది కూడా టెక్నికల్గా గాసిప్ కిందకే వస్తుంది. ఓ అలాగా. ఇది బంధాలను బలపరుస్తుంది, మంచి అభిప్రాయాలను వ్యాపింపజేస్తుంది. ఇది గాసిప్కున్న మరో కోణమనమాట. సరే, ఈ సిద్ధాంతాలన్నీ ఇప్పుడు మనం చూడబోయే కథలో ఎలా ప్లే అవుతాయో చూద్దాం. మన కథానాయికి జార్డన్ 20 ఉంది, కాలేజ్ అయిపోయింది, ఒక కొత్త పెద్ద నగరానికొచ్చింది. ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఫీలవుతోంది. సరే, ఎలాగైనా పరిచయాలు పెంచుకోవాలని డిసైడ్ అయింది. చాలామందికి ఇదే పరిస్థితి కదా కొత్త చోటికి వెళ్ళినప్పుడు. తనేం చేసింది మరి? ఆమె ఒక కుక్కను పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇది చాలామంది చేసేదే కదా. అవును. కుక్కలుంటే మాటలు కలపడం ఈజీ, పార్కుల్లో, బయట. సరిగ్గా. ఇది వినగానే మళ్ళీ గోండెల్మ్యాన్ గుర్తొస్తున్నాడు. తన కుక్క బిజీ వల్ల తనకన్నా తన కుక్కకే ఎక్కువ పరిచయాలున్నాయని, ఎవరో వచ్చి పలకరిస్తారని చెప్పాడు. హహా. జార్డన్ కూడా అలాంటిదే ఆశించింది. తను బాగా రన్నింగ్ చేస్తుంది, సో తనతో పాటు పరిగెత్తే బోర్డర్ కోలీ కుక్కను తెచ్చుకుంది. యాక్టివ్గా ఉంటుంది కదా. అంతా బాగానే ఉంది అనుకుంటే కథలో ఒక ట్విస్ట్. ఒక సైకిల్ వేగంగా వచ్చి గుద్దేసింది. అయ్యో. కాలు బెనికింది. మామూలు బెనుక్ కాదు, హై యాంకిల్ స్ప్రేనట. అంటే చీలమండ పైభాగంలో గట్టి దెబ్బ. రికవరీకి చాలా టైం పడుతుంది. అది పెద్ద దెబ్బే. కొత్త సిటీలో ఒంటరిగా ఉన్నప్పుడు మరీ కష్టం. అవును. ఆ టైంలోనే ఆమె తన ఇరుగు పొరుగు వాళ్లతో కనెక్ట్ అవ్వాలని చూసింది. యాక్సిడెంట్ అయిన చోట క్రాస్ వాక్ లేదని స్థానిక ఆన్లైన్ ఫోరం నెక్స్ట్ డోర్ లో పోస్ట్ చేసింది. ఓ, అది మంచి ఐడియా. లోకల్ ఇష్యూస్కి ఇలాంటివి బాగా పనిచేస్తాయి కదా. కరెక్ట్. ఆశ్చర్యంగా ఆ పోస్ట్ వల్ల నిజంగానే మార్పొచ్చింది. ఎవరో కౌన్సిల్ మెంబర్ చూసి అక్కడ క్రాస్ వాక్ పెట్టించారు. అద్భుతం.
అంటే ఆన్లైన్ కమ్యూనిటీల వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నమాట. కానీ కథ ఎక్కడితో ఆగలేదు. ఈ పాజిటివ్ అనుభవం తర్వాత రాబోయే డ్రామాకి పూర్తి ఆపోజిట్. ఎలా? ఈలోగా కాలు కొంచెం తగ్గాక జోర్డాన్ తన కుక్కతో కలిసి ఒక అనధికారిక డాగ్ పార్క్కి వెళ్లటం మొదలుపెట్టింది. దాన్ని సరదాగా బార్కీజీ అంటారట, స్పీకీజీలాగా. బార్కీజీ భలే పేరుంది. అంటే అది కొంచెం సీక్రెట్ ప్లేసా? అవును, ఒక రకమైన సీక్రెట్ కమ్యూనిటీ హబ్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ బార్కీజీలోనే జోర్డాన్ ఆ ఏరియా గాసిప్ నెట్వర్క్లోకి లాగబడుతుంది. గాసిప్ నెట్వర్కా? అవును. ఎవరి గురించి? ముఖ్యంగా మేరీ ఎలిజబెత్ అనే ఒక మహిళ చుట్టూ తిరుగుతుంటాయి ఈ మాటలన్నీ. డాగ్ పార్క్లో పరిచయమైన ఫ్రెండ్స్, ముఖ్యంగా కేటీ అనే అమ్మాయి, నవ్వుతూ కొంచెం వ్యంగ్యంగా మేరీ ఎలిజబెత్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ఆవిడొక క్యారెక్టర్ అన్నమాట. ఆవిడ ఒక పాత్ర అని జోర్డాన్కు నెమ్మదిగా అర్థమవుతుంది. హ్మ్. ఇక్కడే కథకి ఇంకో లేయర్ యాడ్ అయింది. ఆ ఏరియాలో చాలా ఏళ్లుగా నడుస్తున్న ఒక పాతకాలపు ఈమెయిల్ గ్రూప్ లిస్ట్ సర్వ్ ఉందట. లిస్ట్ సర్వ్. అవును అది ఎప్పటి టెక్నాలజీ? 90s లో ఉండేది గదా? అవును, 90ల నాటిదే. కానీ ఆ కమ్యూనిటీలో ఇంకా వాడుతున్నారు. ఒకే ఈమెయిల్కి పంపిస్తే గ్రూప్లో అందరికీ వెళ్తుంది. ఈ లిస్ట్ సర్వ్ ఒకప్పుడు భయంకరమైన గొడవల కడ్డా అట. గుంతల యుద్ధాలు, పోత్హోల్ వార్స్ లాంటివి జరిగేవట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. పాత కమ్యూనికేషన్ పద్ధతులు కొన్ని చోట్ల ఎలా పాతుకుపోతాయో, ఆ గ్రూపుల చరిత్ర, పాత గొడవలు ఎలా కంటిన్యూ అవుతాయో ఇది చూపిస్తోంది. ఇక్కడొక ఐరనీ ఉంది. జోర్డాన్ యాక్సిడెంట్ తర్వాత క్రాస్ వాక్ కోసం పోరాడితే అదే క్రాస్ వాక్ను కొన్ని ఏళ్ల క్రితం మేరీ ఎలిజబెత్ తీవ్రంగా వ్యతిరేకించిందట, పార్కింగ్ ప్లేసులు పోతాయని. అబ్బా! అంటే జార్డాన్కి హెల్ప్ చేసిన ఇష్యూనే ఆమెకి తెలియకుండా శత్రువుగా మారబోయే వ్యక్తి అడ్డుకుందన్నమాట. విచిత్రంగా ఉంది. దీంతో జోర్డాన్కు మేరీ ఎలిజబెత్ గురించి ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగింది. లిస్ట్ సర్వ్ ఆర్కైవ్స్ వెతకడం మొదలుపెట్టింది. ఓ, డిటెక్టివ్ పని మొదలుపెట్టిందా? అంతేకాదు, ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంటు, ఒక బర్నర్ అకౌంట్ క్రియేట్ చేసి మేరీ ఎలిజబెత్ను ఫాలో అవడం కూడా స్టార్ట్ చేసింది. అరేరే! మొదట్లో అనుకుంది ఆమె కూడా రన్నరే కదా, మన ఇద్దరం సైడ్ వాకుల గురించి కంప్లైంట్ చేస్తుంటాం, ఫ్రెండ్స్ అవ్వచ్చేమో అని. కానీ ఆ రన్నింగ్ అనే విషయమే ఆమె పరిశీలనను పెంచింది. జోర్డాన్ మంచి రన్నర్, మేరీ ఎలిజబెత్ కూడా మారథాను కరిగెత్తానని చెప్పుకుంటుంది. కానీ జోర్డాన్కు ఆమె పరుగు మీద డౌట్స్ వచ్చాయి. ఎలా? ముఖ్యంగా స్ట్రావా రన్నింగ్ ట్రాక్ చేసే యాప్లో ఆమె టైమింగ్స్ చూసినప్పుడు. మేరీ ఎలిజబెత్ చెప్పే స్పీడ్కి మైలు 8 నిమిషాల్లో అట, యాప్లో రికార్డయ్యే స్పీడ్కి మైలు 12 నిమిషాలు. చాలా తేడా ఉంది. ఓహో, పెద్ద తేడానే అది. అక్కడే మారథాన్ మోసం అనే అనుమానం గట్టిపడింది. జోర్డాన్ తన డాగ్ పార్క్ ఫ్రెండ్స్ కలిసి మేరీ ఎలిజబెత్ ఆన్లైన్ మారథాన్ రిజల్ట్స్ చెక్ చేశారు. ఏం తెలిసింది? ఆమె పేరు ఎక్కడా లేదు. తను మారథాన్లు పరిగెత్తానని అబద్ధం చెప్పిందని తేలిపోయింది. అరెరే! ఇది కొంచెం చిన్న విషయంలా అనిపించొచ్చు. ఎవరో పరిగెత్తకపోయినా పరిగెత్తానని చెప్పుకుంటే ఏంటి నష్టమని. కాని ఇది ఆ స్టోలన్ వాలర్, దొంగిలించబడిన గౌరవం లాంటి ఫీలింగ్ని రేకెత్తిస్తుంది కదా. అవును, ముఖ్యంగా జోర్డాన్ లాంటి నిజమైన రన్నర్కు పరుగు అంటే కష్టపడి సాధించేది. అలాంటి గుర్తింపును ఒకరు ఫేక్గా క్లెయిమ్ చేసుకోవడం ఆమెను బాగా హర్ట్ చేసింది. దీని వెనుక మేరీ ఎలిజబెత్ మోటివేషన్ ఏమయ్యుంటుందో? కేవలం అందర్లో కలవాల్నా, లేక అబద్ధాలు చెప్పడం అలవాటా? ఏమో. ఇది మళ్ళీ గోండెల్మన్ చెప్పినట్టుంది. ప్రొఫెషనల్ అసూయ లాంటిది. ఒక ఫీల్డ్లో ఉన్నవాళ్లు అదే ఫీల్డ్లో వేరేవాళ్లు నిజాయితీగా లేనప్పుడు, లేదా షార్ట్ కట్స్ తీసుకుంటున్నారని అనిపించినప్పుడు వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్. అవును. చూడు వీళ్ళెలా చేస్తున్నారో అని తమలో తాము అనుకోవడం, లేదా గుసగుసలాడటం. కరెక్ట్. ఈ కోపం లేదా ఆ నిజాయితీ మీదున్న పట్టుదల జోర్డాన్ను ఇంకొంచెం ముందుకు నడిపించింది. ఏం చేసింది? డైరెక్ట్గా అడిగేసిందా? దాదాపు అలాగే. మేరీ ఎలిజబెత్ను నేరుగా ఎదుర్కోవాలని డిసైడ్ అయింది. ఇక్కడ ఎలా? ఆ గొడవ కూడా చాలా నాటకీయంగా జరిగింది. వాళ్ళిద్దరూ ఒకే అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉంటారు కదా. ఒకరోజు మెట్ల మీద ఎదురుపడినప్పుడు జోర్డాన్ డైరెక్ట్గా మ్యారథాన్ గురించి అడిగింది. అప్పుడు మేరీ ఎలిజబెత్ ఏమంది? ఏదో వీక్ ఎక్స్క్యూజ్ చెప్పింది. తన రేస్ బిబ్ మీద ఉండే టైమింగ్ చిప్ పనిచేయలేదని. అది చాలా అనుమానాస్పదంగా అనిపించింది జోర్డాన్కి. ఆ టైంలో జోర్డాన్ లోపల ఎంత సంఘర్షణ జరిగి ఉంటుందో. ఒకవైపు కోపం, మోసం చేశారనే ఫీలింగ్, మరోవైపు పబ్లిక్గా గొడవెందుకు, ఇబ్బంది పడతానేమో అని. ఇంకో భయం కూడా ఉంది. తను చేసిన డిటెక్టివ్ పని, బర్నర్ అకౌంట్, స్ట్రావా చెకింగ్ బయటపడిపోతుందేమో అని. ఆ టెన్షన్ అలా పెరుగుతూ పోయింది.
చివరికి ఆ లోపల అణిచిపెట్టుకున్న ఫ్రస్ట్రేషన్, కోపం అంతా లిస్సర్వ్లో బద్దలైంది. లిస్ట్ సర్వ్లోనా? ఎలా? ఎవరో తమ కారును తప్పుగా పార్క్ చేసి అందులో కుక్కను వదిలేశారని లిస్సర్వ్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దానికి మేరీ ఎలిజబెత్ రెస్పాండ్ అవుతూ ఒక పెద్ద ఈమెయిల్ రాసింది. ఏం రాసింది? ఆ ఈమెయిల్లో మేరీ ఎలిజబెత్ డబుల్ స్టాండర్డ్స్ క్లియర్గా కనిపించాయి. తనే వ్యతిరేకించిన క్రాస్ వాక్ను ఇప్పుడు సపోర్ట్ చేస్తూ దాని ఇంపార్టెన్స్ చెప్పింది. ఓ. అంతకన్నా ముఖ్యంగా జార్డన్ కాలు విరిగిన అనుభవాన్ని, ఆ భయాన్ని తన ఓన్ ఎక్స్పీరియన్స్ లాగా రాసింది. తను కూడా రన్నర్నని, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని వాదించింది. అరెరే, జార్డన్ బాధను కూడా కాపీ కొట్టిందా? అవును, ఆమె వాడిన భాష అంతా క్యాపిటల్ లెటర్స్లో రాయడం, చివర్లో తన పేరు కింద మ్యారథాన్ ఫినిషర్ అని రాసుకోవడం, ఇవన్నీ చూసి జార్డన్కు ఇంకా కోపం వచ్చింది. ఇక ఆపుకోలేకపోయుంటుంది. అస్సలు ఆపుకోలేకపోయింది. రిప్లై ఆల్ నొక్కింది. ఆ ఈమెయిల్ ఒక బాంబ్ లాంటిది. ఏం రాసింది? మేరీ ఎలిజబెత్స్ ద్వంద్వనీతిని ఎత్తిచూపింది. ముఖ్యంగా క్రాస్వాక్ విషయంలో ఆమె పాత స్టాండ్ని గుర్తుచేసింది. చివర్లో అసలు పాయింట్కి వచ్చింది. అయినా మీరు చెప్పిన మ్యారథాన్ గురించి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆన్లైన్ రిజల్ట్స్లో మీ పేరే కనపడలేదే అన్నట్టుగా రాసింది. అమ్మో, అందరి ముందు బయటపెట్టేసిందా? అవును, పబ్లిక్ సేఫ్టీ ఇష్యూగా మొదలైన దాన్ని తన పర్సనల్ గొడవతో కలిపి అందరి ముందు పెట్టేసింది. ఇది క్లైమాక్స్. తర్వాత ఏమయ్యుంటుంది? పెద్ద రచ్చ జరిగి ఉంటుంది కదా లిస్ట్ సర్వ్లో. ఊహించినట్లే గందరగోళం. కొందరు జోర్డాన్కు సపోర్ట్, కొందరు మేరీ ఎలిజబెత్కు, ఇంకొందరు అసలు ఈ పర్సనల్ గొడవలు ఇక్కడెందుకు అని విసుక్కున్నారు. చివరికి ఎలా సాల్వ్ అయ్యింది మరి? చివరికి అసలు సమస్య ఆ కారు, కుక్క ఓనర్ ఎవరో తెలియలేదు. కాని ఈ మ్యారథాన్ గొడవ పెద్దదై బిల్డింగ్ మేనేజ్మెంట్, చివరికి అధికారులు ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చింది. కాని అది కూడా ఒక రకంగా అసంతృప్తికరమైన ముగింపే. ఎందుకని? ఎందుకంటే ఆ లిస్ట్ సర్వ్ మెంబర్స్కి పోలీసుల ఇన్వాల్వ్మెంట్ నచ్చలేదు. బహుశా ఆ బార్కీజీ లాంటి సీక్రెట్స్ బయటపడతాయనే భయం కూడా ఉందేమో. ఓ, అర్థమైంది. మొత్తానికి ఈ గొడవ ఆ నైబర్హుడ్ రిలేషన్స్ ఇంకా టైట్ చేసేసింది. చివరికి ఏం జరిగిందంటే, మేరీ ఎలిజబెత్ ఇంకా అక్కడే ఉంటోంది. అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తున్నట్లు నటిస్తూనే ఉంది బహుశా. మరి జోర్డన్? జోర్డాన్ మాత్రం ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత తనకంటూ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ని సంపాదించుకుంది. ఆ కమ్యూనిటీలో తన ప్లేస్ని స్ట్రాంగ్ చేసుకుంది. ఒక రకంగా ఆమె గెలిచింది. ముగింపులో ఈ కథ మళ్ళీ గాండెల్మ్యాన్ ఆలోచనలు రెండూ కలిపి చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుసగుసలు ఎలా పనిచేస్తాయి, వాటిల్లో నెగటివ్, పాజిటివ్ యాంగిల్స్, అవును, ఇతరులు మనల్ని ఎలా చూస్తారనేది, మనకు చేరే సమాచారాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ జోర్డాన్ కథలో చూశాం. ఆమె జర్నీ కొత్త సిటీలో ఒంటరితనం నుంచి నైబర్హుడ్ డైనామిక్స్లోకి ఎంటరవడం, మారథాన్ ఫ్రాడ్ని బయటపెట్టడం, ఆ లిస్టర్ యుద్ధం వరకు ఇదంతా గాసిప్ పవర్ని, సోషల్ ప్రెజర్స్ని చూపిస్తుంది. నిజమే. ఈ కథ చిన్న కమ్యూనిటీల్లో జరిగే గొడవల స్వభావాన్ని చాలా బాగా చూపిస్తుంది. పార్కింగ్, కుక్కలు, మారథాన్ టైమింగ్స్, ఇలా పైకి చిన్నగా కనిపించే విషయాలు ఎలా లోతైన పర్సనల్ టెన్షన్స్కి, పాత పగలకు ప్రత్యామ్నాయాలుగా మారతాయో చూశాం. అవును, గుసగుసలు ఇక్కడ ఒకలైపు బంధాన్ని కట్టాయి, డాగ్ పార్క్ ఫ్రెండ్స్, మరోవైపు డ్రామాకి, గొడవలకు ఆజ్యం పోశాయి, లిస్ట్ సర్వ్. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం సమాజంలో ఎలా ఉంటున్నాం, మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోందనేది ముఖ్యం. చివరిగా ఒక ఆలోచనతో ముగిద్దాం. జార్డన్ మొదట కేవలం ఒక అబ్జర్వర్, డాగ్ పార్కులో గాసిప్ వినేది, లిస్ట్ సర్వ్ ఆర్కైవ్స్ చదివేది. కానీ ఎంత ఈజీగా ఆమె ఆ కథలో ఒక యాక్టివ్ ప్లేయర్గా మారిపోయిందో చూడండి. నిజమే. మేరీ ఎలిజబెత్ యాక్షన్స్, ఆ మారథాన్ అబద్ధం, ఆ లిస్ట్ సర్వ్ పోస్ట్, ఇవన్నీ తెలిసో తెలియకో జార్డన్లు రెచ్చగొట్టడానికి కరెక్ట్గా సరిపోయాయి. దీనిబట్టి మన పర్సనల్ వ్యూస్, మన బ్యాక్గ్రౌండ్, మన స్కిల్స్, జార్డన్ విషయంలో రన్నింగ్, ఇవి మనం ఎలాంటి డ్రామాలకు అట్రాక్ట్ అవుతామో, ఎక్కడా గీత దాటి ఇన్వాల్వ్ అవుతామో డిసైడ్ చేస్తాయేమో. అబ్జర్వేషన్ ఎప్పుడూ ఎలా వేరొకరి కథలో పార్టిసిపేషన్గా మారుతుంది, ఇది ఆలోచించాల్సిన ప్రశ్న కదా.